నమస్తే, వెల్కమ్ టు TNN న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. దేశం మొత్తం ప్రేరణ పొందేలా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డిప్యూటీ సీఎం భట్టి. ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేశారు. వ్యవస్థలను మొత్తం గాడిలో పెట్టేంత వరకు విశ్రమించను చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చడమే కాదు, భారతదేశం మార్చే సత్తా ఒక్క చంద్రబాబుకే ఉంది. కింజారపు రామ్మోహన్ నాయుడు. రాష్ట్రంలో నిర్వహించనున్న క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆవిష్కరించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఈ రోజు నుండి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు సలహాలు చేయడం జరిగిందని అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజల సందేహాలను తక్షణమే పరిష్కరించేందుకు వీలుగా అధికారులు అందుబాటులో ఉంటారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న ఈ ప్రగతిశీల కార్యక్రమం దేశం మొత్తం ప్రేరణ పొందేందుకు వీలుగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి మరియు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నేను 4వ సారి ముఖ్యమంత్రి అయ్యాను, కానీ గత 3 సార్లు కూడా ఎలాంటి ఇబ్బందులు పడలేదు. కానీ ఈసారి మాత్రం మొత్తం విధ్వంసం అయిన వ్యవస్థని గాడిలో పెట్టడానికి చాలా సమస్యలు మన ముందున్నాయని అన్నారు చంద్రబాబు నాయుడు. అయినా సరే వెనక్కు తగ్గేది లేదని, గాడి తప్పిన వ్యవస్థలన్నింటినీ చక్కబెట్టి గాడిలో పెట్టే వరకు విశ్రమించను అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ ప్రభుత్వం వచ్చి 150 రోజులైంది. నేను గంటల వారీగా లెక్క పెట్టుకుంటున్నా, రోజుల వారీగా లెక్క పెడుతున్నా, వారాల వారీగా లెక్క పెడుతున్నా. ఎంత తొందరగా అనుకున్న ప్రగతిని సాధించాలనో దానికోసం ఆలోచిస్తూ ముందుకు పోతున్నాం. నేను ఇప్పుడు మొదటిసారి కాదు, 4వ సారి ముఖ్యమంత్రి. కానీ 3 సార్లు నాకు ఎప్పుడు ఇంత కష్టం అనిపించలేదు. ఈసారి మొత్తం విధ్వంసమైన వ్యవస్థని బాగు చేయడానికి చాలా సమస్యలున్నా పట్టు వదిలిపెట్టను. గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి మళ్లీ నడిపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఆంధ్రప్రదేశ్ అంటే నిన్నటి వరకు అందరూ కూడా అవహేళనగా చూసేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఇంతే, ఎక్కడ చూసినా గుంతలే ఉంటాయి. ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్లో టౌన్స్ లో చూస్తే ఇది ఒక చెత్త టౌన్ గా ఉంటుంది. ఎక్కడ చూసినా చెత్తంతా పేరకపోయి మన ఆలోచన విధానాలు కూడా అదే విధంగా ఉండే పరిస్థితికి తీసుకొచ్చారు. ఈరోజు పోగొట్టిన బ్రాండ్ ని మళ్లీ నెంబర్ 1 బ్రాండ్ గా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని ఈ రాష్ట్రంలో ఉండే యువతకు, మేధావులకు అందరికీ తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక నూతన అధ్యాయానికి నాంది పలికిందని అన్నారు కింజారపు రామ్మోహన్ నాయుడు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన అనేక అభివృద్ధి పనులు చేశారని, వాటిని మనమందరం ప్రత్యక్షంగా చూశాం. కేవలం ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చడమే కాదు, భారతదేశం మార్చే సత్తా ఒక్క చంద్రబాబు నాయుడుకే ఉందని అన్నారు. సీప్లేన్ ఆపరేషన్స్ ప్రపంచ దేశాల్లో అనేక చోట్ల ఉన్నాయి. గతంలో కొన్ని కారణాల వలన మన దేశంలో సీప్లేన్ ప్రారంభించినప్పటికీ దానిని కొనసాగించలేదు. అయితే చంద్రబాబు గారి సూచనతో సీప్లేన్ ప్రారంభిస్తున్నామని, సీప్లేన్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, మనందరి అభిమాన నాయకులు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, కందుల దుర్గేష్ గారు, అలాగే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జాయింట్ సెక్రటరీ అసాంగ్బ గారు, ఎండి స్పైస్ జెట్ అజయ్ సింగ్ గారు, డి హావిలాండ్ ఎవరైతే ఈరోజు మనకి సీప్లేన్ తీసుకొని వచ్చారో కెనడా నుంచి యోగేష్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి విచ్చేసినటువంటి అధికారులకు, ఈ యొక్క కార్యక్రమాన్ని అలంకరించినటువంటి పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఎంపీ కేశినేని శివనాథ్ గారు, అలాగే ముఖ్యంగా విజయవాడ ప్రజలు అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక నూతన అధ్యాయానికి ప్రారంభోత్సవం కాబోతుందనడానికి ఈ యొక్క కార్యక్రమం ప్రత్యేక ఉదాహరణ. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేశారు. అవన్నీ కూడా మనం ప్రత్యక్ష సాక్ష్యంగా చూసాం. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం కేవలం ఆంధ్రప్రదేశ్ తాలూకా రూపురేఖలు మార్చడమే కాదు, భారతదేశం తాలూకా రూపురేఖలు మార్చే శక్తి కలిగి ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సీప్లేన్ ఆపరేషన్స్ ప్రపంచంలో అనేక దేశాల్లో జరుగుతున్నాయి. మన భారతదేశంలో కూడా గతంలో ఒక ప్రయత్నం జరిగింది.
అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ సీప్లేన్ ఆపరేషన్స్లో కొన్ని ఇబ్బందులు రావడం వల్ల కోవిడ్ సమయంలో కూడా కొన్ని కారణాల వల్ల ముందుకు రాలేనప్పటికీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్తో ఈ యొక్క సీప్లేన్ ఆపరేషన్స్ భారతదేశంలో మంచి పొటెన్షియల్ ఉంది, దాన్ని పునఃప్రారంభించాలని ఆయన ఒక సజెషన్ చేసిన తర్వాత మేమంతా కూడా వర్కౌట్ చేసి ఈరోజు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమం డెమో సీప్లేన్ లాంచ్ మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన అమరావతి నుంచే జరుగుతున్నందుకు ఎంతో గర్వంగా ఉందన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది ప్రధానమంత్రి గారికి కూడా అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా భావించవచ్చు. ఆయన ఆధ్వర్యంలో గతంలో గుజరాత్లో ఇది కార్యక్రమం మొదలుపెట్టాం. అయినా నేను చెప్పినట్టు కొన్ని అడ్డంకులు వచ్చాయి, కొన్ని ఇబ్బందులు వచ్చాయి, ఇండస్ట్రీలో కొన్ని సమస్యలు వస్తే వాళ్ళందరితో కూడా మాట్లాడాం. చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆశీర్వాదంతో నేను సివిల్ ఏవియేషన్ మంత్రిగా అయితే చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకే ఒక సూచన ఇచ్చారు. సివిల్ ఏవియేషన్ అని అంటే అందరూ కూడా ఆలోచించేది కేవలం ఎయిర్పోర్ట్లో కనబడే ప్లేన్లే అనుకుంటారు. కానీ సివిల్ ఏవియేషన్లో ఏ కోణంలో ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు కూడా ఎక్స్ప్లోర్ చేసి భారతదేశంలో సివిల్ ఏవియేషన్ని మరొక నూతన హైట్స్కి తీసుకొని వెళ్ళాలి, అది నీ కర్తవ్యాన్ని చెప్పి ఆయన నాకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అందులోనూ ఛాలెంజ్గా తీసుకున్నాం సీప్లేన్స్ని. ఎందుకు ఈరోజు సీప్లేన్స్ మన భారతదేశంలో ముందుకు నడవట్లేదని గైడ్ లైన్స్లో మార్పులు తీసుకొని వచ్చాం. వాటర్ ఏరోడ్రోమ్స్లో ఉన్న ఛాలెంజెస్ని ఈరోజు సర్దుబాటు చేశాం. ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరినీ కూడా పిలిపించి ఈరోజు గైడ్ లైన్స్ అన్నీ కూడా మార్పు చేసి బ్రహ్మాండంగా అందరి తాలూకా ఇంట్రెస్ట్ని కూడా సమీకరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి మళ్ళీ నాంది పలికాం. ఈరోజు యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు రీలాంచ్ ద గైడ్ లైన్స్ ఆఫ్ సీప్లేన్స్ అండ్ డూ ద డెమో ప్లేన్ ఈవెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు బ్రహ్మాండమైన విషయం ఏంటంటే గతంలో డ్రోన్స్ కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ద్వారా ఇదే పున్నమి ఘాట్లో అద్భుతమైనటువంటి కార్యక్రమం చేసి ప్రపంచంలోనే 5 గిన్నెస్ వరల్డ్ రికార్డులు మన డ్రోన్ ఈవెంట్ అమరావతి డ్రోన్ సమ్మిట్ ద్వారా మనం సాధించుకున్నాం. ఇదే పున్నమి ఘాట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిత్య పున్నమి ఉన్నట్టుగా ఎలా వెలుగుతుందో 5 నెలలుగా మీరు అందరూ కూడా చూస్తున్నారు. పున్నమి ఘాట్ నుంచి ఎంత చక్కగా ప్రతి కార్యక్రమం జరుగుతుందో ఈరోజు అదే రకంగా సీప్లేన్ ఈవెంట్ కూడా చేస్తున్నాం. పున్నమి పౌర్ణమి నిత్యం ఉండాలంటే ఎవరుండాలి? చంద్రుడు ఉండాలి. మనకున్నాడా లేదా ఒక చంద్రుడు? ఈ చంద్రుడు ఉన్నంత కాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిత్య వెన్నెలలా నిత్య పౌర్ణమి ఉన్న రాజ్యంలా నిత్యం వెలుగొందుతూనే ఉంటుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆయన ఎప్పుడు కూడా ఏ ఛాలెంజ్ వచ్చినా ఒకే మాట చెప్తుంటారు, ఎవ్రీ ఛాలెంజ్ ఎవ్రీ క్రైసిస్ ఈజ్ ఎ గేట్వే టు అన్ ఆపర్చునిటీ. ఆయన స్టూడెంట్గా మాకున్నటువంటి ఛాలెంజెస్ కానీ క్రైసిస్ సిచ్యువేషన్స్ అందులో ఒక ఆపర్చునిటీ ఎలా తీసుకొని వెళ్ళాలని ఆయన ఇచ్చినటువంటి మార్గదర్శకంలో ఈరోజు ఈ సీప్లేన్స్ని ముందుకు లాంచ్ చేశాం. సీప్లేన్స్ అని అంటే ఎక్కడ వాటర్ ఉన్నా అక్కడ నుంచి టేక్ ఆఫ్ చేయొచ్చు, అక్కడ ల్యాండ్ చేయొచ్చు. మాల్దీవ్స్ తాలూకా దేశం ఎంతమంది చూసారో తెలియదు. మాల్దీవ్స్ చాలా చిన్న దేశం. మన భారతదేశంలో కంపేర్ చేసుకుంటే ఒక డిస్ట్రిక్ట్ ఎంత ఉంటుందో అంత ఉన్నటువంటి దేశం. అటువంటి దేశంలో మాల్దీవ్స్లో సుమారు 110 సీప్లేన్స్ ఈరోజు ఆపరేట్ చేస్తున్నారు. సంవత్సరానికి 5 లక్షల మంది అందులో ట్రావెల్ చేస్తున్నారు. మన భారతదేశం 140 కోట్లు ఉన్నటువంటి భారతదేశం 30 రాష్ట్రాలు ఉన్నాయి, అనేక యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, సుమారు 1300 ఐలాండ్స్ మన దేశంలో ఉన్నాయి. అంటే ఎంత పొటెన్షియల్ సీప్లేన్స్కి ఉంది. ఆ పొటెన్షియల్ని ఈరోజు వెలిక్కి తీయాలనంటే ఎక్కడో ఒక దగ్గర ముందడుగు పడాలి. ఆ ముందడుగు ఈరోజు మన అమరావతిలోనే సీప్లేన్స్కి పడిందని గర్వంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో నిర్వహించనున్న క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ ను కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను, కరపత్రాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆవిష్కరించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అదేవిధంగా ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు, కమిషనర్ కరుణ గారు, డిఎంఈ నరసింహం గారు, ఇతర అధికారులకు కూడా నమస్కారం. మిత్రులారా, ఇవాళ క్యాన్సర్ అవేర్నెస్ డే, క్యాన్సర్ అవగాహన దినం. 2014లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దేశంలో పెరుగుతున్న క్యాన్సర్ రోగుల్ని దృష్టిలో పెట్టుకొని
ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడం కోసం, దానికి అనుగుణంగా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ అవగాహన దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఎందుకు అవగాహన కల్పించాల్సిన అవసరం వచ్చిందంటే 2022లో గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ తన నివేదికలో ప్రపంచవ్యాప్తంగా 19.9 మిలియన్ అంటే 1,99,2 కోట్లు, దాదాపు 2 కోట్ల మంది క్యాన్సర్ మహమ్మారి బారిన పడ్డారని, అదేవిధంగా దేశంలో కూడా 14,10,000 మంది ప్రతి ఏటా కొత్తగా క్యాన్సర్ బారిన పడుతున్న విషయాన్ని చెప్పడం జరిగింది. 14,10,000 మంది 2022 సంవత్సరంలో కొత్తగా క్యాన్సర్ బారిన పడితే దాంట్లో 9,10,000 మంది మహమ్మారి కారణంగా మృతి చెందడం జరిగింది. చాలా దురదృష్టకరమైన విషయం. మన రాష్ట్రానికి సంబంధించి ఏటా 74,000 మంది కొత్తగా క్యాన్సర్ బారిన పడుతుంటే వాటిలో 40,400 మంది చనిపోతున్నారని కూడా నివేదిక చెప్పింది. దీంట్లో ప్రధానంగా ఇంత పెద్ద ఎత్తున మృతికి కారణమవుతున్నారు. టెర్షరీ హెల్త్ కేర్, ప్రధానంగా క్యాన్సర్ చాలా ఖర్చుతో కూడుకున్న పని. అనేక కుటుంబాలు క్యాన్సర్ బారిన పడి ఆరోగ్యం పరంగా కూడా ఇబ్బందులు పడుతూ చావుకు దగ్గర అవుతూ ఆర్థిక భారం వల్ల కుటుంబాలు కూడా చితికిపోయే పరిస్థితి ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని క్యాన్సర్ మీద అవగాహన కల్పించాలని, ముందస్తుగా క్యాన్సర్ని గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం ద్వారా ఆ కుటుంబాల మీద ఆర్థిక పరిస్థితిని తగ్గించవచ్చు, వారి ప్రాణాలను కూడా కాపాడవచ్చు అనే ఉద్దేశంతో ఈ అవగాహన దినాన్ని నవంబర్ 7వ తేదీన జరుపుకుంటున్నాం. ప్రధానంగా ఎందుకు ఈ క్యాన్సర్ బారిన పడుతున్న వాటిలో 70% మాడిఫైయబుల్ లేదా ప్రివెంటబుల్, క్యూరబుల్ క్యాన్సర్ సంబంధిత రోగాలు. దాదాపు 40% మంది టొబాకో నమలడం కారణంగా లేదా ఖైనీ గిని లాంటివి తినడం వల్ల ఓరల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. 20% ఇన్ఫెక్షన్ కారణంగా, ఇతరత్ర 10% మంది ఇతర కారణాల వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారు. అయితే వీటిని ముందస్తుగా గుర్తిస్తే నివారణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. దీంట్లో ముఖ్యంగా 3 రకాల క్యాన్సర్లు, ఓరల్, సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్ బారిన 70% మంది పడుతున్నారు. ప్రతి ఏటా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్న మహిళలు 27% ఉంటే సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్న వారు 18% ఉన్నారు. సో ముందస్తుగా అవగాహన కలిగించడం ఒకటి, ముందస్తుగా గుర్తించడం కారణంగా నివారించవచ్చు అనే ప్రణాళికల భాగంగా ఈ అవగాహన దినోత్సవాన్ని చేపట్టడం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను కూడా నిర్వహిస్తామని దానికి సంబంధించిన బ్యానర్ను మీరు చూస్తున్నారు. అదేవిధంగా పాంప్లెట్లను కూడా ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు వారం 10 రోజుల్లో ఈ అసెంబ్లీ సమావేశాల సమయంలో కానీ లేదా తదనంతరం కానీ రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ పరీక్షల్ని ప్రారంభిస్తారు. మలేషియాలో జరుగుతున్న తెలుగు మహాసభలకు విచ్చేసిన ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్బాబుకు మరియు పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కు మరియు తెలంగాణ యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డికి ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికారు భారతీయ ప్రవాసులు. ప్లాట్ఫామ్ కి రైలుకి మధ్యలో ప్రమాదవశాత్తు ఇరుక్కుపోయాడు ఓ ప్రయాణికుడు. అనకాపల్లి రైల్వే స్టేషన్ జన్మభూమి ఎక్స్ప్రెస్ కు ప్లాట్ఫామ్ కు మధ్య ఇరుక్కుని కొట్టుమిట్టాడుతున్న ప్రయాణికుడిని ప్లాట్ఫామ్ ని తవ్వి రక్షించారు. ఐటీడీపీ ద్వారా మహిళలను కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్య పోస్టులను పెట్టి మహిళలను ఇబ్బంది పెట్టేది మీరు కాదా అని ప్రశ్నించారు నందమూరి లక్ష్మీపార్వతి. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకునేలా పోస్టింగ్లు పెట్టింది ఐటీడీపీ వారు కాదా అని ప్రశ్నించారు. ఐటీడీపీ సోషల్ మీడియా ద్వారా మహిళలను కించపరిచేలా అసభ్య పోస్టులు పెట్టించి టీడీపీ ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాను టార్గెట్ చేస్తోందన్నారు. ముఖ్యంగా లోకేష్ వచ్చిన దగ్గర నుండి సోషల్ మీడియాను ఐటీడీపీ ద్వారా భ్రష్టు పట్టించాడని అన్నారు లక్ష్మీపార్వతి.
ఎవరు ఉన్మాదులు, అదేవిధంగా ఎవరు అసలు ఇటువంటి నీచమైన కార్యక్రమాలను ప్రోత్సహించింది ఎవరు? 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఐటీడీపీ వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ముఖ్యంగా మహిళల మీద వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఎంత దారుణంగా మరి పోస్టింగ్స్ పెట్టారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో మనం చూసాం కదా. ఎంతమంది ఒక ఇల్లు వచ్చిందని సంతోషంతో ఆ పాపం ఆ పిల్ల ఆనందంగా అన్నయ్య నాకు జగనన్న ఇల్లు ఇచ్చాడని ఆనందంగా చెప్తే ఆ అమ్మాయి చచ్చిపోయిన దాకా కూడా వెంటబడింది ఎవరు ఉన్మాదులు? అదేవిధంగా చూస్తే ఎంతమందిని హత్యలు చేయటమే కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆత్మహత్యలు ప్రేరేపించడమే కాదు, ఎవరు కొంచెం వ్యతిరేకం అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పనికిమాలిన పనులను విమర్శిస్తే అది ఒక ప్రభుత్వ వ్యతిరేక చర్యగా భావించడం. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు అతి దారుణంగా ప్రవర్తిస్తూ ఉంది. నీకంటే నిరంకుశులు, నీకంటే కూడా మరి రాజ్య అహంకారం మదం ఎక్కినటువంటి వాళ్ళు ఎంతోమంది గతంలో పరిపాలించారు. హిట్లర్ కంటే నువ్వేం గొప్ప నియంతవి కాదు. అట్లాంటి వాడే అండర్ గ్రౌండ్లో చచ్చిపోయాడు, దిక్కు మొక్కు లేని చావు చచ్చిపోయాడు. అందువలన ఇలాంటి నియంతృత్వ అధికారాలను ఎవరైతే పోషిస్తారో దాన్ని కొనసాగిస్తారో వాళ్ళు ఎప్పుడో అప్పుడు ఈ ప్రజాస్వామ్యం ముందు తల వంచాల్సిందే. అదేవిధంగా ఈరోజు కూడా మీరు చేస్తున్నటువంటి పైత్యపు వికారాలు చెప్పాలంటే ఇది ముఖ్యంగా ఈ లోకేష్ వచ్చిన దగ్గర నుంచి అతి దారుణంగా తయారైపోయింది. తెలుగుదేశం పార్టీ అనేది అది ఎక్కడో పోయింది, అసలు మచ్చుకు కూడా లేదు. ఈరోజు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకొని అడ్డదారిలో అధికారాన్ని సంపాదించుకున్నటువంటి ఈ చంద్రబాబు అతని కుటుంబం కూడా ఈరోజు ప్రజలను కూడా అంతే, ప్రజల కష్టసుఖాలను ఏమాత్రం పట్టించుకోకుండా కనీసం నోరెత్తి మీరు ఇలా చేస్తున్నారు, మరి 6 ఫార్ములానో 7 ఫార్ములాలు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారా, ఎందుకు చేయట్లేదని అడిగితే వాళ్ళు ఏదో పెద్ద దేశద్రోహం నేరం చేసినట్టుగా వాళ్ళందరికీ కూడా కేసులు. ఈరోజు వందల మంది సోషల్ మీడియా కార్యకర్తల్ని, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళని ఈ సోషల్ మీడియా రంగం వచ్చిన తర్వాతే కదా మీ పాపాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంది. మీరు చేస్తున్న అరాచకాలు అన్యాయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంది. మీ అవినీతి పనులన్నీ కూడా వాళ్ళు ఎక్కడెక్కడ పట్టుకొని బయట పెడతా ఉన్నారు. లేకపోతే ఇన్నాళ్ళు కూడా మీ పచ్చ మీడియా చాటున మీ పచ్చ మీడియా ఏది రాస్తే అదే రాత, మీ పచ్చ మీడియా ఏది చూపిస్తే అదే దృశ్యం. ఈ విధంగా మీరు ఆ పచ్చ మీడియాను అడ్డుపెట్టుకొని ఇన్ని సంవత్సరాలు మీరు సాగించిన అరాచకాలు అన్యాయాలు, అదేవిధంగా ఇక మీ ఐటీడీపీ అయితే చెప్పేదే లేదు. ఎంత భయంకరం అండి. మాలాంటి వాళ్ళందరి కూడా పెద్ద వాళ్ళందరినీ కూడా అక్కడ మాకు కనీసం బట్టలు లేకుండా మా బొమ్మలు పెట్టుకొని మీరు చేశారు. ఇంత నీచత్వం ఇంకెక్కడైనా ఏ సోషల్ మీడియా అయినా చేయగలదా? సౌత్ ఈస్టర్న్ రైల్వే డివిజన్ లోని నాల్పూర్ స్టేషన్ సమీపంలో 22850 సికింద్రాబాద్ షాలిమార్ SF ఎక్స్ప్రెస్ లోని ఒక పార్సల్ వ్యాన్ తో సహా మొత్తం 3 కోచ్లు పట్టాలు తప్పాయి. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలియవస్తోంది. এটাকে নিজের জায়গাতে তুলে বসানো এবং তারপর এই ট্রেনের প্রত্যেকটা ডিরেল হয়ে থাকা কামরা তাদেরকে যার মতো আগের অবস্থানে বসিয়ে তার মধ্যে লুক তৈরি করে সেই লুকিং এখান থেকে এই ট্রেনটিকে রিমুভ করার যে কাজ, এই কাজ অত্যন্ত अब ये बता नहीं सकते हम यहाँ पर भी देख ले रहे हैं. మత్స్యకారులపై ప్రభుత్వానికి ఇంత వివక్ష ఎందుకని కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి నక్కకు నాగలో కనుకున్నంత తేడా ఉందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే సగం కూడా చేపల పంపిణీ చేయలేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మత్స్యకారులకు పంపిణీ చేయాల్సిన చేపల విషయంలో పూర్తిగా వివక్ష చూపిస్తోందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. శనివారం హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో చేపల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన మత్స్యకారులను ఉద్దేశించి మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలో 283 చెరువులు ఉన్నాయని, గతంలో కమలాపూర్లో 16 లక్షల చేపలు వేస్తే ఈసారి కేవలం 8 లక్షల చేపలు మాత్రమే వేశారని అన్నారు. గత సంవత్సరంలో జులై సెప్టెంబర్లో 3,30,000 చేపలు వేస్తే
ఈసారి కేవలం 165,000 చేపలు మాత్రమే వేశారని అన్నారు. కేసీఆర్ హయాంలో 84 కోట్లు ఖర్చు పెట్టి 85 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేశామని, అదేవిధంగా 26 కోట్లు ఖర్చు చేసి 10 కోట్ల రొయ్య పిల్లలు కూడా వేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేవలం 3,900 చెరువులు మాత్రమే ఉంటే మిషన్ కాకతీయ పేరుతో 26,000 చెరువులను పునరుద్ధరించిన ఘనత కేసీఆర్దే అన్నారు. పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ చేపలు కమలాపూర్ చెరువులో వేయడం జరిగింది. ఇలా వాస్తవంగా హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు 283 చెరువులున్నాయి. ఈ 283 చెరువులో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు 60 లక్షల చేప పిల్లలు వేసినాం. ఈనాడు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కేవలం 26 లక్షల చేప పిల్లలు మాత్రమే ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న 283 చెరువుల్లో వేస్తా ఉన్నారు. ఇలా కమలాపూర్ మండలంలో ఇంతకుముందు 16 వేస్తా ఉన్నారు. ఇలా ఇదే కమలాపూర్ చెరువులో పోయిన సంవత్సరం జులైలో సెప్టెంబర్లో మేము 3,30,000 చేపలు వేసినాం. ఇవి ఈసారి కేవలం 1,65,000 చేపలు మాత్రమే వేస్తుంది కూడా ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఇలా చాలా బాధాకరం. ఇలా ఎందుకు తగ్గించిర్రు అనేది నేను ముదిరాజుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. దేనికోసం తగ్గించిర్రు, ఎందుకు తగ్గించిర్రు, ఎందుకు ప్లానింగ్ లేదు? అసలు వాస్తవంగా చెప్పాలంటే మే మొత్తం ప్రక్రియ స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ ఆఖరి వరకు మొత్తం కూడా జూన్ జూలైలో ప్రక్రియ స్టార్ట్ అయ్యి ఆగస్ట్ సెప్టెంబర్ లోపల మొత్తము ప్రక్రియ కంప్లీట్ కావాలి. ఎందుకు డిలే చేసిర్రు, ఎందుకు ప్లానింగ్ లేకుండా చేసిర్రు? ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా 84 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 85 కోట్ల చేపలు రాష్ట్ర వ్యాప్తంగా వేసింది కూడా ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాను. 26 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10 కోట్ల రొయ్యలు కూడా వేసింది ఒక్కసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాకంటే ముందు కేవలం 3,900 చెరువులు మాత్రమే ఉండే. కేసీఆర్ గారు మిషన్ కాకతీయ పేరు పెట్టి దానికి 26,000 చెరువులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా బాగు చేసి ఆ 26,000 చెరువులలో ఆనాడు 84 కోట్లు ఖర్చు పెట్టి 85 కోట్ల చేప పిల్లలు ఆ చెరువులలో వేసింది కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఇలా 300 చెరువులలో ఇలా 10 కోట్ల రొయ్య పిల్లల్ని కూడా వేసింది ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈసారి ప్రభుత్వం కేవలం రాష్ట్ర వ్యాప్తంగా 16 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి 17 కోట్ల చేపలు మాత్రం 26,000 చెరువులు వేస్తున్నారు. ఎక్కడ 85 కోట్లు, ఎక్కడ 17 కోట్లు అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు తగ్గించిరని అడుగుతా ఉన్నాను. ఇలా రొయ్యలని కనీసము వేయకపోవడం చాలా బాధాకరం అని చెప్తా ఉన్నాను. ఇనిషియేటివ్ తీసుకోకపోవడం చాలా బాధాకరం. దయచేసి ముదిరాజ్ సోదరులు పెద్ద సంఖ్యలో ఈ రాష్ట్రంలో ఉంటారు. దీని మీద ఆధారపడి బతికేటోళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దయచేసి తగ్గకుండా కేసీఆర్ గారు 110 కోట్లు ఖర్చు పెడితే మీరు 220 కోట్లు ఖర్చు పెట్టండి, మేము హర్షిస్తాం. కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు 110 కోట్లు ఖర్చు పెట్టిండు వీళ్ళ కోసం. మీరు కేవలం 16 కోట్లు పెడితే ఎట్లా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా గత 7 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ముదిరాజ్ బిడ్డల కోసం దాదాపు 550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 524 కోట్ల చేప పిల్లలు వేసిండు 7 సంవత్సరాలలో. మీరు ఎందుకు చేస్తలేరు? ఈ ఉన్న సంవత్సరం అన్నా కూడా మీరు మ్యాచ్ చేస్తలేరు కదా. ఖచ్చితంగా చేయండి. ఇలా ముదిరాజ్ సోదరుల పక్షాన ఖచ్చితంగా మేము నిలబడతాం. ఖచ్చితంగా గట్టిగా అడుగుతాం. మేము గట్టిగా అడిగితే ముదిరాజుల పక్షాన నిలబడి గట్టిగా అడిగితే మేము దాడిలకు దిగుతాం. మేము ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ దాడిలకు తీయాలి. నేను అడిగిన దాంట్లో ఏమైనా తప్పుందా? నేను చెప్పిన విషయంలో ఏదైనా తప్పుందా? నా హుజురాబాద్ నియోజకవర్గంలో 283 చెరువులలో 60 లక్షల చేప పిల్లలు ఆనాడు వేసిర్రు. ఇవాళ ఎందుకు 26 లక్షలు చేపల పిల్లలు మాత్రమే వేస్తా ఉన్నారు? నేను ముదిరాజ్ బిడ్డల పక్షాన నేను నిలబడి ఖచ్చితంగా ఎందుకు వేస్తలేనని అడిగితే మేము దాడికి దిగుతాం. మేము రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని పండబెట్టి తొక్కుతాం, మీ మీద పేగులు తీసి మెడలేసుకుంటాం, మీ కళ్ళ గుడ్లు వీకి గోటీలు ఆడతామని దేనికోసం ఆడతారు? ముదిరాజుల పక్షాన మేము నిలబడితే మీకు గట్టిగా అడిగితే మా మీద దాడులు చేయించి మా మీద ఇది అడుగుతారా? మీరు ఎన్ని దాడులు చేసినా, మీరు ఏం చేసినా, మీరు హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ప్రజలకి ఇచ్చే వరకు మేము ఊకునే ప్రసక్తే లేదు. ఇవే బులెటిన్ అప్డేట్స్.